రైట్, ఇక టాప్ 4 న్యూస్ డీటెయిల్స్ చూస్తున్నాం. మద్యం పొగాకుపై కేంద్రం మరోసారి భారీ వట్టింపునకు రెడీ అవుతుంది. జీఎస్టీ కంపెన్సేషన్ సెస్ను ఫిబ్రవరి 1 నుంచి పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాపై రద్దు చేస్తూ కొత్త ఎక్సైజ్ డ్యూటీని విధిస్తోంది. ఈ మార్పు వల్ల సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల ధరలు ఫిబ్రవరి 1 నుంచి పెరిగే ఛాన్స్ ఉంది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అధికారికంగా నోటిఫై చేసింది. ఇదివరకు పొగాకు ఉత్పత్తులపై 28% జీఎస్టీతో పాటు కంపెన్సేషన్ సెస్ విధిస్తుండగా ఈ సెస్ మార్చి 2026 లోపు ముగియనుంది. దీనివల్ల ధరలు తగ్గే అవకాశం ఉండడంతో ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ డ్యూటీని ప్రవేశపెట్టబోతోంది. కొన్ని అంచనాల ప్రకారం చౌక సిగరెట్లు 18 నుంచి 30 వరకు పెరగవచ్చు. WHO సిఫార్సు ప్రకారం సిగరెట్లపై 75% పన్ను ఉండవచ్చు. ప్రస్తుతం ఇండియాలో ఇది 53%గా ఉంది. ఈ కొత్త మార్పు వల్ల పన్ను దాదాపు 75%కి పెరిగే ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తాడు. కిరణ్, చెప్పండి, మొత్తానికి ఏదైతే పొగాకు అలాగే మద్యం సంబంధించి కొత్త సెస్ విధానాన్ని తీసుకొస్తున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సురేష్, ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుంచి ఇటు పొగాకు ఉత్పత్తులు పాన్ మసాలాలకు సంబంధించినటువంటి సెస్ ను కూడా పెంచుతున్నట్టుగా మనకు సమాచారం అయితే అవుతుంది. దాదాపు 40% మేర సిగరెట్లతో పాటు ఇటు పాన్ మసాలాలకు సంబంధించినటువంటి సెస్ పెంచుతుంది. అంతేకాకుండా పొగాకు ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఏదైతే 18% పెంచేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం. ఎందుకంటే జిఎస్టీ స్లాబుల్లో కూడా మార్పులు రావడంతో పూర్తి స్థాయిలో వీటిని పెంచాలని కోరుతాను. అయితే క్యాన్సర్ కు కారకాలైనటువంటి వీటిని కొంత మేర పెంచాలనే ఉద్దేశంతో పెద్ద మొత్తంలో ఈ ఉత్పత్తులు కూడా కొన్ని రాష్ట్రాల్లో బ్యాన్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పొగాకు ఉత్పత్తుల వల్ల కావచ్చు, సిగరెట్ల వాడకం వల్ల కావచ్చు, పెద్ద ఎత్తున క్యాన్సర్ కారకాలు కూడా పెరిగిపోతున్నాయి, క్యాన్సర్ కేసులు కూడా పెరుగుతా ఉన్నాయి. అయితే వీటికి ఖచ్చితంగా స్లాబుల్లో కూడా మార్పులు రావడంతో సిగరెట్, పాన్ మసాలాకు 40%, ఇప్పుడున్నటువంటి పొగాకు ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా 18% జిఎస్టీ కూడా వసూలు చేసేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఫిబ్రవరి 1 నుంచి ఇవి అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా పూర్తి స్థాయి సమాచారం అయితే మనకు అందుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం కూడా తీసుకుంది. రాష్ట్రాల్లో ప్రధానంగా అన్ని రాష్ట్రాల్లో కూడా జిఎస్టీ స్లాబులు కూడా విధానం కూడా పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చేటువంటి అవకాశాలతో మనకు కిరణ్, ముఖ్యంగా అంటే మద్యం సంబంధించి కూడా దీనికి సంబంధించి దాంట్లో కూడా పెరిగే ఛాన్స్ ఉందన్నట్టు కొన్ని లీక్లు వస్తున్నాయి. అది కూడా వాస్తవమా? ఖచ్చితంగా, ఎందుకంటే కొంత ఆ ప్రజారోగ్యానికి హానికరం కలిగించేటువంటి కారకాలు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటిపైన కూడా ఆ జిఎస్టీ స్లాబుల్లో కొంత తేడాలు రావడంతో అవి కూడా పెంచేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మీరు అన్నట్టుగానే మద్యం పైన కూడా జిఎస్టీ కూడా పెరిగేటువంటి అవకాశాలతో మనకు కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం వీటిపైన నిర్ణయం తీసుకున్నారు. ఆ మద్యం సంబంధించినటువంటి అంశాల్లో రాష్ట్రాల వారీగా కొంత వాటా ఉంటుంది కాబట్టి రాష్ట్రాల వారీగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఆధారపడి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కనుక ఒకసారి నిర్ణయం కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా వాటిలో కూడా మార్పులు జరిగేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తాం. అంటే ప్రధానంగా ఇక్కడ వీరికి ప్రజలపైన భారం వేయాలనే ఉద్దేశం అనుకోవచ్చా, లేకుంటే వీటిని వాడకం తగ్గించుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో వీటిని పెంచుతున్నారనుకోవాలి? ఏ రకంగా అనుకోవాలి మనం ఇప్పుడు? ఖచ్చితంగా ఆరోగ్యపరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కాబట్టి ఖచ్చితంగా కొంత ఎక్కువ మొత్తంలో ఈ మద్యంతో పాటు ఈ ఉన్నటువంటి క్యాన్సర్ కారకాలైనటువంటి పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలా వాటి కారకాలతో పెద్ద ఎత్తున రాష్ట్రాల వారీగా ఉన్నటువంటి జనాభా కూడా కొంత ఇబ్బందులు పడి క్యాన్సర్ బారిన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాటి వాడకం తగ్గించే దిశగా సిగరెట్లతో పాటు, పాన్ మసాలతో పాటు పొగాకు ఉత్పత్తులే కొంత పెద్ద మొత్తంలో క్యాన్సర్ కు కారకాలుగా మారుతా ఉన్నాయి. వాటికి సంబంధించి క్యాన్సర్ రోగులు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా జిఎస్టీ కనుక పెంచినట్లయితే వాటిని తగ్గించేటువంటి దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు పూనుకునేటువంటి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మేరకు నిర్ణయం అయితే తీసుకుంటుంది. కానీ పూర్తిగా వాటిని నిషేధిస్తే తప్ప ఇవి కొంత కేసులు అయితే తగ్గేటువంటి అవకాశం అయితే లేదు. జిఎస్టీలు కనుక పెంచినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు కొనుక్కొని మళ్ళీ వాటిపైన ఆధారపడుతుంటారు. కాబట్టి ఖచ్చితంగా వాటిని నిషేధిస్తేనే బాగుంటుంది. జిఎస్టీలో మార్పులు చేయడం వల్ల కొంత లాభం అనేది ఉండకపోవచ్చు అనేది కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.